దేశ అధ్యక్షుడినే చంపేస్తా, అది కూడా అలా ఇలా కాదు, తల నరికే చంపేస్తా. ఒకవేళ ఆలోపే నాకేదైనా అయితే అప్పుడు కూడా అధ్యక్షుడు ప్రాణాలతో ఉండడు, ఖచ్చితంగా మట్టు పెడతాం. ఇదేదో టెర్రరిస్ట్ చేసిన కామెంట్ కాదు, ఏ లోకల్ గుండాను ఇచ్చిన వార్నింగు కాదు. ఫిలిప్పీన్స్ దేశ ఉపాధ్యక్షురాలు చేసిన హెచ్చరిక. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడితే దేశాధ్యక్షుడిని చంపేందుకు ఏర్పాట్లు చేసి పెట్టారని ఓ మహిళ బెదిరించారు. ఆమె ఎవరో కాదు, ఆ దేశ ఉపాధ్యక్షురాలు. ఫిలిప్పీన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ సారా డ్యూటెటో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ సంచలన కామెంట్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉండగా ఓ ఆన్లైన్ కామెంటర్ ఆమెను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ప్రత్యర్థి ప్రదేశంలో ఉన్నారు, జాగ్రత్త అంటూ ఆమెను కాస్తంత ఆగ్రహంతోనే పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన వైస్ ప్రెసిడెంట్ సారా డ్యూటెటో తాను కూడా ఓ వ్యక్తిని మాట్లాడి సిద్ధంగా ఉంచారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను ఎప్పుడు హత్యకు గురవుతానో అప్పుడే బీబీఎం అంటే అధ్యక్షుడు మ్యాక్రోస్, ఆయన భార్య లీసా, దేశ స్పీకర్ మార్టిన్ కూడా మట్టుబెట్టాలని ఆదేశించానంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇది జోక్ కాదు, వారిని చంపేదాకా ఆగొద్దని చెప్పానంటూ కూడా ఆమె తేల్చి చెప్పేశారు. అయితే తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉందో మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇక ఫిలిప్పీన్స్ వైస్ ప్రెసిడెంట్ బెదిరింపులతో అధ్యక్షుడి సెక్యూరిటీ కమాండ్ అప్రమత్తమైపోయింది. మార్కోస్ భద్రతను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసింది రంగం. అలాగే అధ్యక్షుడిని రక్షించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పోలీస్ చీఫ్ రోమెల్ ఫ్రాన్సిస్కో ఈ ప్రకటన కూడా ఒకటి విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలపై తక్షణమే దర్యాప్తు చేయాలనే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మరోవైపు సాయంత్రం మరోసారి ఉపాధ్యక్షురాలు సారా స్పందిస్తూ ఎంత ఆలోచించినా దానిని పసిగట్టలేరంటూ మరింత అగ్గిరాజేశారు. తన చావుపై దర్యాప్తు మొదలైన తర్వాత అది జరుగుతుందంటూ కామెంట్ చేసిన ఆమె వారి చావులపై దర్యాప్తు ఆ తర్వాత మొదలవుతుందని మరోసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఉపాధ్యక్ష కార్యాలయ బడ్జెట్కు ఫిలిప్పీన్స్ స్పీకర్ అలాగే అధ్యక్షుడు ఇద్దరూ కలిసి కోత విధించారు. దీనిపై సారా తీవ్రంగా స్పందించారు. అక్టోబర్లో కూడా సారా దాదాపు ఇలాంటి హెచ్చరికలనే జారీ చేశారు. అధ్యక్షుడి తల నరకాలని తాను ఊహించుకున్నట్లు అప్పట్లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెటో కుమార్తె అయిన సారా తన వద్ద డెత్ స్క్వాడ్లు ఉన్నాయని, నేరగాళ్లను చంపేందుకు వాడినట్లు ఆమె తండ్రి ఇటీవల ఓ విచారణలో వెల్లడించడం సంచలనంగా మారింది. మరి ఈ ఇద్దరి మధ్య గొడవ ఎంతటి విధ్వంసానికి దారితీస్తుందోనని వణికిపోతున్నారు ఇప్పుడు ఫిలిప్పీన్స్ ప్రజానీకం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.